ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా మరి ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి చాలా ఊర్ల నుంచి ప్రజలు నేరేడుచెర్ల, భీమారం, కోదాడ, నల్గొండ, ఖమ్మం, తుంగతుర్తి, తొర్రూరు, మహబూబాబాద్ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగడం జరుగుతుంది వాళ్ళ పని నిమిత్తం. సో ఇక్కడికి వచ్చే ప్రజలని రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? ప్రసాద్. ఏం చేస్తుంటారు సార్? నేను కార్ డ్రైవర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక హైడ్రా అయితే మంచిగా చేసిండు, మంచిగా ఉంది, చాలా బాగుంది. రేవంత్ రెడ్డి కేసీఆర్ అయితే దండగా ఉన్న రెడ్డిస్దే నడిచింది మొత్తం. ఇప్పుడు బీదోని లేనోని అన్నిటికీ అన్ని పథకాలైనా ఇంకా నడవాలి, ఆయనదే నడవాలి. కానీ మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏముంది, డబుల్ బెడ్రూమ్ వచ్చినోనికి వచ్చినాయి, పరిపాలన రానోనికి రాలేదు. దళిత బంధు అన్నారు, కొన్ని మండలాలు శాంక్షన్ అయిన జిల్లాలు అయినా కొన్ని ఊర్లలో అసలుకే రాలేదు దళిత బంధు. కానీ ఇంకేముంది, కేసీఆర్ది ఆయనది ఏం బాగాలేదు. ఈయనది అయితే ఇప్పుడైతే మంచిగా ఉంది, చేస్తాడు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు? నా పేరు బోరమల్ల అండి. ఏం చేస్తుంటారు? నేను సిపిఎం పార్టీలో 30 ఏళ్ళు చేసిన బిఎన్ గారి అటెండర్. నేను నాకు ఇల్లే లేదు, ఇప్పుడు ఇల్లు లేదు, ఆకి లేదు. ఇల్లు ఏమంటే ఏమంటారంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే ఇగో పార్టీ సభ్యత్వం నోనికి ఇస్తాం, ఇంకోనికి ఇవ్వం, పార్టీలో పనిచేసినోనికి ఇస్తాం అని చెప్తారు. మరి దానికి మేమేం చెప్పాం సమాధానం? దానికి చెప్పలేక తలకాయ పట్టుకొని ఇక రోడ్డు పక్కన గుడి చేసుకొని బతున్నాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ బాగాలేదని ఈయనకు వేసిన ఓట్లు అందరం, కమిషనర్లు కూడా వాళ్ళకి వేసినాం. సిపిఎం పార్టీ కూడా నేను వాళ్ళకి ఓట్లు ఇప్పించాను, 300 ఓట్లు ఇప్పించిన. కానీ మాకే ఇవ్వట్లే. ఇప్పుడు ఏమంటుంటే దళాలు గాళ్ళకు ఏం చేస్తున్నారంటే దళాలు అయ్యాల ఉన్నోళ్ళు ఇవాళ ఏం చేస్తున్నారంటే తిరిగి కాంట్రాక్టర్లు పట్టుకోవటం, మాట్లాడుకోవటం. నువ్వు ఎంత ఇస్తావు ఇల్లుకు, నీది ఎంత ఇస్తా, నీకు ఇస్తా, ఇల్లు ఇప్పిస్తా, నీకు ఎంత ఇస్తావు, అవి అట మాట్లాడుతున్నారు. నాకు ఆ రూపాయి లేదు, నేను ఎట్లే. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? మన్సూర్. ఏం చేస్తుంటారు సార్? ఆటో డ్రైవర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఈ ఆటో బస్సు ఫ్రీ ఉందిగా, మేము ఆటో వాళ్ళం బతకలేకపోతున్నాం. ఆ ఫ్రీ బస్సులు తీసేయాలి. చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాం మేము. మాకు ఇస్తాను 12,000 గ్యారెంటీ, 12,000 సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నాడు. అదేదో ఇస్తే బాగుంటుంది. దాంతోపాటు మాకు ఆటో రిపేర్లకు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది, ప్యాసింజర్ ఎక్కకపోవడం వల్ల. మాకు అదొకటి ఆ ఫ్రీ బస్ అనేది తీసేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? బెటర్గానే ఉంది, కేసీఆర్ పాలన బెటర్గానే ఉంది, ఈయనది కూడా మంచిగానే ఉంది. కాకపోతే రైతులు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఈ రుణమాఫీ, రైతు బంధు ఈ రాక కొంచెం పంట కొంచెం ఇబ్బంది పడుతుంది. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు? శ్రీనివాస్. ఏం చేస్తుంటారు సార్? నేను పెయింటింగ్ కాంట్రాక్టర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన బెటర్ అనిపిస్తుంది కేసీఆర్ కన్నా. ఏ విధంగానైనా బెటర్ అనిపిస్తుంది. చాలా 10 ఇయర్స్ కనుకన్నా ఇప్పటికి చాలా బెటర్ అనిపిస్తుంది. అదే ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు కానీ 6 గ్యారెంటీలు కానీ ఎలా అందుతున్నాయి అంటారు? ఆ గ్యారెంటీలు అనేది పక్క పెట్టినా కానీ పెయింటింగ్ కాంట్రాక్ట్ చేసేవాడికి, పెయింటింగ్ వర్క్ చేసేవాడికి పనులు లేవు. హైదరాబాద్లో మొత్తం బీఆర్ వాళ్ళని, అక్కడ వాళ్ళకి యూపీ వాళ్ళని, బీఆర్ వాళ్ళని, గుజరాత్ వాళ్ళని తీసుకొచ్చి పెట్టాడు. కేసీఆర్ గారు లంచోడుకు పెట్టాడు. ఇప్పుడు పనులు లేక ఒక్కోడు మన తెలుగోడు అక్కడ అల్లాడిపోతున్నారు. అది మీరు అడగాలంటే వీళ్ళని అడుక్కోండి. కేసీఆర్ గారు పెద్ద దొంగ, దాచుకుండు. అది ఇప్పుడు ఏం లేదు, రేవంత్ రెడ్డి పరిపాలించడానికి ఏం లేదు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? సందీప్. ఏం చేస్తుంటారు సార్? మామూలు కూలీ. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక అభిప్రాయం అంటే కొంచెం మంచిగానే ఉంది. అంటే 7 తులాల పథకాలు అనేది కొంచెం రిలీజ్ చేయట్లే. ఇక లేట్గా నిమ్మలా వస్తాయేమో. ఇక నిమ్మలా వస్తాయేమో. టైం ఉంది నిమ్మలాగా, అంటే చాలా టైం ఉంది. మొన్ననే ఎక్కింది, ఆ టైం తీసుకోవాలి. అన్నీ ఒకసారి కావాలంటే ఏది కాదుగా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక కేసీఆర్ పాలన కూడా అంటే ఇక ఆయన కూడా ఇక కొద్దిగా లాస్ట్ ఇక కొంచెం అన్ని బ్లేమ్, డబుల్ బెడ్రూమ్ అయ్యి కొంచెం మైనస్ చేసిండు. కొన్ని రైతు భరోసా, రుణమాఫీ అనేది కొంచెం లేట్గా వచ్చింది, కొంతమందికి రాలే. నమస్తే సార్. నమస్కారం సార్. మీ పేరు సార్? శ్రీశైలం. ఏం చేస్తుంటారు సార్? నేను లేబర్ వర్క్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కరెక్ట్ లేదు పాలన. ఈ రైతు బంధు అన్నాడు, రేషన్ కార్డులు అన్నాడు, ఇందిరమ్మ ఇండ్లు అన్నాడు. దేంట్లో ఉంది చెప్పు ఒక విషయం. వాళ్ళని దొంగ అన్నాడు. వీళ్ళు ఇప్పుడు మన రెవెన్యూ మినిస్టర్ ఏంది హైదరాబాద్లో టీవీలలో చూస్తున్నాగా, వాళ్ళకంటే ఎక్కువ పెద్ద దొంగ ఈ గవర్నమెంట్. నాకైతే నచ్చలే, ఇప్పుడున్న గవర్నమెంట్ నచ్చలే. పథకాలు కూడా సవ్యంగా రావట్లేదు. సవ్యంగా ఈ డిపో నుంచి బస్సులో లేవు. సూర్యాపేట ఉమ్మడి జిల్లా నుంచి
తుంగతుర్తి కాన్స్టిట్యున్సీకి ఒక్క బస్సు చక్కలేదు, ఒక్క రోడ్డు చక్కలేదు. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సరే, ఆయన మేజర్గా ఏమన్నా అన్న టైంకి అన్న పనులు చేసిండు. ఈ కుటుంబంలో ఒక తల్లి పుట్టిన వాళ్ళు ఒక తిరుగుండం, దాంట్లో కూడా తినలేదంటలే. ఆయన స్వాతిమూర్తి ఏం కాదు, ఆయన కంటే ఎక్కువ పెద్ద దొంగ అండి ఈయన.